రేపు కావలిలో అద్భుత ఘటం 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. నాటి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి మా యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేసినటువంటి పైలాన్ని అర్ధరాత్రి కొంతమంది దుండగులు రాక్షసత్వంగా శిలా ఫలకాలు కూడా లేకుండా చేసి ధ్వంసం చేసినటువంటి వైనాన్ని కావలి చవిచూసింది. అర్ధరాత్రి భారతదేశాన్ని వదిలి వెళ్ళిన బ్రిటిష్ వాళ్ళలాగే ఈ రోజున కావలిలో అర్ధరాత్రి ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. ఎక్కడ ఆస్తులను ధ్వంసం చేశారో అక్కడ జాతీయ జెండాని 100 అడుగుల ఎత్తున కావలి గర్వపడే విధంగా, కావలి మాది అని ప్రేమించే విధంగా ఐ లవ్ కావలి అనేటువంటి ఒక నినాదం, జెండా నీడన మేము బతుకుతున్నాం, జెండా రెపరెపలాడినంత కాలం మా జీవితాలకు ఎటువంటి ఇబ్బందులు లేదు, జెండా నీడనే మేము బతుకుతామనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ 100 అడుగుల ఎత్తులో భారతీయ జెండాని కూడా ఏర్పాటు చేస్తుంది తెలుగుదేశం పట్టణ కమిటీ. అదేవిధంగా చరిత్ర తెలపాలి, కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి వ్యక్తుల యొక్క విశిష్టతను తెలపాలనే ఆలోచనతో 1952 నుంచి నేటి వరకు కావలి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కావలి ప్రజలకు మళ్ళా పరిచయం చేస్తూ కావలి అభివృద్ధికి తోడ్పడినటువంటి రాజనాల్ గారు, దొడ్ల రామచంద్రారెడ్డి గారి చిత్రపటాలతో పాటు కావలికి పనిచేసిన అందరి వ్యక్తుల కంటే కూడా కావలిని కాపు కాస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ప్రేమానురాగాలు చూపి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు, కావలి నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు, కావలి నియోజకవర్గానికి అమృత పథకం కింద మంచినీటి దాహరించడానికి ఫండ్స్ ఇచ్చాడు, కావలికి ఆనుకుని రామాయపట్నం ఇచ్చాడు, ఇండస్ట్రియల్ ప్రగతికి దోహదం చేశాడు. ఒక పక్క అగ్రికల్చర్ పరంగా, వాటర్ సప్లై పరంగా కాలువలన్నీ ఆధునీకరణ చేయడం జరిగింది. కావలి ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ కావలిని అభివృద్ధి చేసేదానికి కావలి స్థానిక నాయకుల కంటే కూడా, గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే కూడా, మాకంటే కూడా కావలి కోసం పరితపించి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అందుకనే కావలిలో ఆయన చిత్రపటంతో పాటు కలిపి 14 మంది కావలి విశిష్టతకు తోడ్పడినటువంటి వ్యక్తులను, ఒకవైపు జాతీయవాదాన్ని, జాతీయ సమైక్యతను, ఈ దేశం కోసం పరితపించినటువంటి ఎందరో మహోన్నతుల్ని ఇంకొక వైపు చూపడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఆనిపించారు. ఈ భారతదేశం ఈరోజు పుణ్యభూమిగా ఉంది అంటే ఇటువంటి వ్యక్తులు నడియాడినటువంటి ప్రాంతం ఆ భారతదేశం. అటువంటి మహోన్నతమైనటువంటి వివిధ విశిష్టత లక్షణాలు కలిగిన ఆ వ్యక్తుల యొక్క చిత్రపటాలను 14 రంగాలకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ చిత్రపటాలకు ఏర్పడడం జరిగింది. తెలుగువాడు, మన తెలుగువాడినటువంటి పింగళ వెంకయ్య గారు భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన పింగళ వెంకయ్య గారు. పశ్చిమ బెంగాల్లో పుట్టి దేశం యొక్క నదులను, ప్రాంతాలను అన్నింటినీ కూడా ఒక పాఠ్య రూపంలో చూపిస్తూ భారతదేశం యొక్క హిస్టరీ మొత్తాన్ని, చరిత్రని ఒకే గేయంలో చూపించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, జనగణమన సృష్టికర్త. మనందరం కూడా ఈ భరత మాతకు వందే మాత్రం చెప్పాలి, సెల్యూట్ చేయాలి, నిరంతరం కూడా భారతదేశాన్ని ప్రేమించాలని చెప్పినటువంటి వ్యక్తి బకింగ్హామ్ చటర్జీ.
వందే మాతరం సృష్టికర్త. మన తెలుగు తల్లిని మనం ప్రేమించాలి, మన భాషను మనం గౌరవించుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి సుందరపాటి శంకరాచార్య గారు. అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి. ఎంతో మంది వివిధ రకాల కుల వృత్తుల్లో నిమగ్నమైపోయి చదువుకు దూరం అవుతున్నారు. చదువు విజ్ఞానంతో పాటు వికాసాన్ని పెంచుతుంది, మానసిక పరిపక్వతను పెంచుతుంది. అణగారిన జీవితాలలో వెలుగులు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు. భారతదేశానికి మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉంటూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశానికి పుణికిపుచ్చుకొని ప్రపంచ నలుమూలలు తెచ్చి ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా అణగారిన వర్గాల్లో పుట్టి మొట్టమొదటి స్పీకర్గా పనిచేసి ఎంతో మంది పేదవాళ్ళ కోసం పరికల్పించిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. తెలుగువాడిగా పుట్టి 56 రోజుల పాటు తన జీవితాన్ని త్యాగం చేసి మనకందరికి కూడా తెలుగువాడిగా గర్వంగా నివసించేదానికి ఈ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడేదానికి కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి ఫోటోని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగువాడి యొక్క గొప్పతనం భారతదేశంలో కొన్ని కుటుంబాలు మాత్రమే, ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పరిపాలిస్తున్న రోజుల్లో తెలుగువాడిగా, తెలుగు వేడిగా రాష్ట్రపతిగా నీలం సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రపతిగా పనిచేశారు. వారి చిత్రపటాన్ని పేదలకి ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని కావలిలో ప్రారంభించడం జరుగుతుంది. రేపటి సాయంత్రం ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 గంటలకి మా నాయకుడు, మార్గదర్శకుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషివలుడు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున సాయంత్రం 6 గంటలకి అమరావతిలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని 16వ తేదీ ఉదయం 7 గంటలకి కావలిలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఉదయం టిఫిన్తో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం భోజనము, సాయంత్రం డిన్నర్తో ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు గుడివాడలో మొట్టమొదటి ఆయన ప్రారంభిస్తే మరుసటి రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో కావలిలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రచార సాధకులుగా, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే వ్యక్తులుగా, ప్రజల్ని చైతన్యపరిచేటువంటి పరికరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ప్రజలందరూ కూడా తెలియచేయాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉందని, దానికి కూడా మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.